క్రితం 17వ భాగము 7381వ పేజ్ నుంచి ఈరోజు మనం చదువుకోబోతున్నాం. లాస్ట్ పేరా నుంచి జయబాబా, సెకండ్ పేరా నుంచి జయబాబా. నీ బాణాల వర్షం అలాగే కొనసాగితే మరి నా గాయాలు మానేది ఎప్పుడు? మౌనంగా నీ కరుణను అర్థించడం ఒక్కటే ఇప్పుడు నేను చేయగలిగింది. నిన్ను చూడాలనేదే నా ఏకైక అభిమతం. నా ప్రాణాలకు తెగించి ఎదురయ్యే ప్రతి ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాను. నేను నా పవిత్ర యజ్ఞోపవీతాన్ని త్యజించాను, జపమాలను విసర్జించాను, సాంప్రదాయ ప్రార్థనలను మానుకున్నాను, సమస్తము విడిచిపెట్టేశాను. నా తపనకు నీవే ఏకైక ధ్యేయం అయినావు. నీవు రానైనారా, లేదంటే విల్లును లాగైనా పట్టుకో. ఈలోగా నా గాయాల బాధ నుండి సుఖం వెతుక్కుంటాను. ఇప్పుడు బాణం మరియు దానిపై జల్లిన ఉప్పు నా జీవిత సర్వస్వం అయిపోయాయి. అవి లేకుండా నేను ఉండలేను, కానీ వాటి వలననే నా ప్రాణాలు పోతున్నాయి. ఆయన అంటే ప్రియతముడు లేకుంటే నా జీవితం బాధామయం మరియు నరకప్రాయం. అయ్యో, నేనెలా జీవించగలను? నేను ఈ ఎడబాటు భరించలేకున్నాను. ప్రేమ పేరు వినడానికి నా హృదయం భయపడుతోంది. నా హృదయం ప్రేమ చేత హతమార్చబడింది. కానీ ఇప్పుడు నా హృదయమే హంతకిగా మారింది. నీ ఎడబాటులో నేను 1000 విధాలైన బాధలను భరించాను. నా హృదయమే ఆ బాధను దిగుమింగుతూ ఉంది. కానీ ఇప్పుడు ఆ బాధయే నా హృదయాన్ని మృంగేస్తోంది. నేను ఒంటరిగా ఉండడం చూసి నా ప్రియతముడు సంతోషించాడు. నా సమయంలో అతడు తన ప్రేమికులను కలవడానికి నా హృది ఒక ఏకాంత స్థలంగా మారింది. నేను అతి తెలివైన వాడినైనప్పటికీ మీ ప్రేమలో మునిగి ఎందుకు కొరగాని వాడినయ్యాను. నా హృది పిచ్చిదై తాను ఎదుర్కోవలసిన దేనిని లక్ష్య పెట్టడం లేదు. నేను నీ కోసం వెతుకుతున్నాను, కానీ నీవేమో కనిపించకుండా దాగి ఉన్నావు. ఇప్పుడు నీ కృప వల్ల నా హృదయం నీ నివాసంగా మారింది. ఈ ప్రేమ మార్గంలో ఎన్ని పరీక్షలలో మరెన్ని కష్టాలు, ఎన్ని పరీక్షలు మరియు ఎన్ని కష్టాలు. వాటి గురించి తలచుకుంటేనే నా హృదయం బిక్క చచ్చిపోతుంది. ఏం చెయ్యాలో, ఎటు వెళ్ళాలో తెలియడం లేదు. అగ్నిధారలు వెలువడుతున్న నా హృదిని ఎవరు ఓదార్చగలరు? అతని సొంతమవుతున్న నా హృదిని ఓదార్చేవారెవరు? నేను కన్నీటి తుఫానులో కొట్టుకుపోతున్నాను. ప్రియతముని కోసం నా హృది ఛాతిని చీల్చుకొని పరుగులిడుతూ ఉంది. నీ కరుణా దృష్టి ఎప్పుడైనా ఎవరిపైనైనా ప్రసరించిందా? నా వేదనాభరిత శోకం ఏనాడైనా నిన్ను కదిలించిందా? నా బ్రతుకంటే నీకు లెక్కలేదు. నా హృదిని గాయపరచడమే నీ ధ్యేయంగా పెట్టుకున్నావు. ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? ఎందుకు నా వైపు కోపంగా చూస్తావు? నేను నిన్ను కలిశానని చెప్పినప్పటికీ నిజానికి నిన్ను నేను కలుసుకున్నట్లు కాదు. ఎందుకంటే నీవు నా ఆత్మను కలుసుకోవడానికి ఇష్టపడటం లేదు. ఓ మెహర్, నీకు సాధ్యం కానిదంటూ ఏదీ లేదు. మంచు బిందువుల్లో నుండి మంచి ముత్యాలనే సృష్టించే వాడివి నీవు. అయ్యో, నేను ఎంతకాలం ఇలా మనశ్శాంతి లేకుండా ఉండగలను? అతడు నన్ను పూర్తిగా మర్చిపోయాడు. నన్ను పట్టించుకోవాలని అనుకోవడమే లేదు. మా ప్రతి శ్వాస నీ జ్ఞాపకానికి పోయాలి. అలాగే నీ జ్ఞాపకాల్లోనే మా ఊపిరి ఆగిపోవాలి. కానీ నేను అనేది నశించిన తరువాత, అంటే మన చివరి ఫన.
నశించిన తర్వాత ఉండేది ఒక్క నీవు మాత్రమే. ఈ జ్ఞాపకం కూడా అక్కడ మిగలకుండా పోవాలి. ప్రియతముడవైన నిన్ను అన్వేషించడంలో మా బ్రతుకు బండలైంది. ఇప్పుడది పరిసమాప్తమయ్యింది. నీ చెంచల దృక్కులు మా గుండెలకు చిల్లులు పొడిచాయి. నీకు ఉపయోగపడేలా మారడం కోసం మేము ప్రపంచం దృష్టిలో పనికి రాకుండా పోయాము. మేము ఇక్కట్లు మరియు కష్టాలతో పరీక్షించబడిన నీ ఉదాసీనత యొక్క ప్రేమపూర్వక నజర్ మమ్మల్ని సత్య పదాన్ని అంటిపెట్టుకొని నడిచేటట్లు చేసింది. ఇదేం బ్రతుకు! ఒక్క క్షణం కూడా విశ్రాంతి లేదు. ప్రేమాగ్నిలో నీవు దయగలవానిగా కనిపించావు. కానీ ఇప్పుడు తెలుస్తున్నది మాకు నీవెంత క్రూరువో. మేము అడగకుండానే మాకు వేల సుఖాలు అందించావు. అది నీ కృప. ఎవరికి అర్థం అవుతుంది నీవు కురిపించిన వేదనలన్నీ మాకు సుఖభోగాలని? ఓ మెహర్, నీ నుండి మరియు ప్రపంచం నుండి హేళన, తిరస్కారాలు తెచ్చే ప్రేమతో ఏం ఉపయోగం మాకు? మైనం అంతటి మృదువైన వాడివని, కోమల హృదయం కలవాడివని, ప్రేమమూర్తివని నీ గురించి అనుకున్నాం. కానీ రాతి గుండె కలవాడివని, ఇక్కట్లు కష్టాలు కారకుడవని, మూర్తీభవించిన క్రూరత్వమే నీవని ఇప్పుడు తెలిసింది. సముద్రం అగ్నిమయం. అందులో మునగడం, ఈదుకుంటూ రావడం ఒకేసారి ఎలా సాధ్యం? ఆ సాగర జ్వాలలలో అడుగుపెట్టిన మరుక్షణం వేలాది ఉప్పెనను ఎదుర్కొన్నాం. నేను నిన్ను ప్రేమించడం కంటే కూడా నీకంటే నీ వల్ల కలిగిన విరహ బాధే ఎక్కువ ప్రీతి నాకు. నీతో ఐక్యత చెందకుండా ఈ వేదన నుండి నేను ఎలా విముక్తిని కాగలను? మనం ఎక్కడికి పోగలం? మనం ఆయనను ఎలా విడిచిపెట్టగలం? ఆయన లేకుండా జీవించడం ఎలా సాధ్యం? మాకు దిక్కు తోచకుండా ఉంది. ప్రియతముడు కరుడుగట్టిన హంతకునిగా మారిపోయాడు. ఓ మెహర్, అందరికీ ప్రియతముడివి నీవే. ప్రతి ఒక్కరి ప్రాణం నీవే, హృదయం నీవే, మార్గదర్శకుడువు నీవే, అనుచరుడవు నీవే, మార్గం నీవే, గమ్యము నీవే, తాకివి నీవే, మధుసాలవు నీవే, మధువు నీవే, మధువును గ్రోలే ప్రేమికుడవు నీవే, మజ్ను నీవే, లైలా నీవే, ఒంటెల బిడారం నీవే, పల్లకివి నీవే, ఆరాధన నీవే, ఆరాధకుడవు నీవే, సాధన నీవే, సాధువు నీవే, కవి తులసీదాస్ నీవే, కృష్ణ భక్తురాలు మీరా నీవే, కవి సూరదాసు నీవే, అజామిల్ నీవే, ఎడారివి నీవే, అందులోని ఇసుక రేణువు నీవే, చంద్రుడు నీవే, సూర్యుడు నీవే, నీటి బిందువు నీవే, జలరాశివి నీవే, సాగరం నీవే, తీరం నీవే, అస్తిత్వమే నీవు గనక నీవు ఉనికిని కలిగి ఉన్నావు. నీవు నిద్రపోతే సమస్త విశ్వాలు అదృశ్యమవుతాయి. మధువు నీవే, మధుపాత్ర నీవే, మధువు సేవించే బృందం నీవే, మధువు ఆరాధించేవాడివి నీవే, నీవే సర్వస్వం బావు అంటాడు. అనంత చైతన్యం గల భగవంతుడవు నీవే, అనంత అచైతన్యం గల భగవంతుడవు నీవే, వెన్నవు నీవే, పాషాణానివి నీవే, అమాయకుడువు నీవే, వివేకవంతుడువు నీవే. ఓ మెహర్ ప్రియతమా, నీ హృదయంలో మజ్ను ప్రేమ ఉంది. అతడు సదా నీలోనే వసిస్తాడు. అతడు నిత్యం ఉండేది నీ దర్బారులోనే. మజ్ను తన ప్రతి శ్వాసలోనూ లైలా లైలా అని ఎడారిలో ఆక్రందన చేస్తాడు. నీ దర్బార్లో మజ్ను పిలుపును లైలా విన్నది. లైలా లేని మజ్ను కృషించి కృషించి మృత్యువును సమీపిస్తున్నాడు. లైలాయే అతని ప్రాణం, మజ్ను యొక్క హృదయమే లైలా. కానీ మజ్ను దేదీప్యమానంగా వెలిగే నీ దివ్య కాంతుల్ని దర్శించాడు. ఆ వెలుగులో లైలాను పూర్తిగా విస్మరించాడు. ఓ ప్రభు, ఓ ప్రభు అంటూ పిలవడం ప్రారంభించాడు. మజ్ను తన హృదయంలో ప్రభువును కనుగొన్నాడు. భగవంతుడు లైలా కంటే హింసాత్మకంగా ఉంటాడు.
మజ్ను అప్పటికే ప్రేమ అయి ఉన్నాడు. అయినప్పటికీ అతడు దేవుని కోసం బూడిదగా దహింపబడాల్సిందే. ప్రేమాగ్నిలో తపించే మజ్ను ప్రేమ కొరకు దహింపబడి బూడిదగా మారాడు. కాని ప్రియతముడు ఎంత క్రూరుడంటే మజ్నును ఏళ్ల తరబడి వేదన చెందేటట్లు చేశాడు. సర్ మస్త్ దుస్థితి గుర్తుకు వస్తే నా గుండె ఉక్కిరిబిక్కిరి అవుతుంది. కానీ అతని అదృష్టాన్ని గురించి లోతుగా ఆలోచిస్తే నా హృదయం ప్రేమ మత్తులో ఊగిపోతుంది. ప్రధాన మౌల్వి హృదయపూర్వకంగా ప్రార్థించలేకపోయాడు. అతని అసలైన ఆశను గుర్తు చేసుకుంటే నాలోని ప్రేమ అవమానపడేది మరియు సిగ్గుపడేది. ప్రార్థన చేసే సమయంలో ఆ మౌల్వి ఏమని ఆలోచించాడు? అతడు డబ్బు గురించి ఆలోచించాడు. ప్రార్థనకు అది ఎంత అవమానం! నీవు తలుచుకుంటున్న ఆ దేవుడు నా పాదాల కింద ఉన్నాడు అని మొదటి నుండి సర్ మస్తు చెబుతూనే ఉన్నాడు. సర్ మస్తు ఈ రహస్యాన్ని వెల్లడించినప్పుడు మౌల్వీలకు బాగా కోపం వచ్చింది. చక్రవర్తి ఔరంగజేబుకు సర్మస్త్ గురించి తెలియలేదు. కాబట్టి అతనిని హతమార్చమని హుకుం జారీ చేశాడు. ఎంతటి విషాదకర సంఘటన సంభవించింది! సర్మస్త్ యొక్క అనుచరులు చక్రవర్తిని సమీపించి ప్రార్థనా సమయంలో ప్రధాన మౌల్వి దేని గురించి ఆలోచన చేస్తున్నాడో తెలుసుకోమని కోరారు. అప్పుడు ఆ మౌల్వి తాను చేసిన తప్పును ఒప్పుకుంటూ ప్రార్థనా సమయంలో తాను భగవంతుని గురించి కాకుండా ధనాన్ని గురించి ఆలోచించానని విన్నవించుకున్నాడు. అతడు మనస్సులో ఇటువంటి ఆలోచన పెట్టుకొని ప్రార్థన ఎలా చేయగలడు? సర్మస్త్ ప్రార్థనా సమయంలో నిలబడి ఉన్న నేలను త్రవ్విన వారు బంగారం కనుగొన్నారు. అర్చకుడు ప్రార్థించే ఆ భగవంతుడు తన కాళ్ళ కింద ఉన్నాడని సర్మస్త్ చేసిన ప్రకటన నిజమే కదా. సర్మస్త్ ప్రకటనలోని సత్యాన్ని సర్మస్త్ ప్రకటనలోని సత్యాన్ని చక్రవర్తి ఔరంగజేబు అప్పటికి గ్రహించాడు. ఇప్పటికీ శతాబ్దాల తరబడి దైవీ ప్రేమికులు ఈ కథను వింటూనే ఉన్నారు. ప్రేమతో కన్నీరు కారుస్తూనే ఉన్నారు. ఓ మెహర్, నీవు సర్మస్తును అమరుణ్ణి చేశావు. ఓ బావు, ఆ మస్తు యొక్క అనుకవ మరియు నిజాయితీతో కూడిన ఆ కథ విన్నప్పుడు నా హృదయం చలించిపోయింది. లోయ నా అశ్రుధారలతో నిండిపోయింది. నేను ఈ అగ్నిసాగరాన్ని దాటే ప్రయత్నంలో ఒక తీరం నుండి మరో తీరానికి వెళ్ళేటప్పుడు నేను అనుభవించే బాధ ఎవ్వరికీ తెలియదు. దూరాన ఉన్న తీరాన్ని చేరుకున్న వెంటనే నాకు ఒక విశాలమైన లోయ కనబడింది. ఆ లోయను ఎలా దాటాలో తెలియక భయంతో లోయ మొదట్లోనే నిలబడ్డాను. మహాసాగరాన్నైతే దాటాను గాని బ్రహ్మాండమైన ఈ లోయను దాటడం ఎలా దాటగలను? నాకు సాధ్యం కాదు. ప్రియతముడైన భగవంతునితో ఐక్యత కొరకు నిజంగా ఎంత తప్పించాను. వేలాది మంది దైవీ ప్రేమికులు దిక్కుతోచక లోయ వద్దే నిలబడిపోయారు. కన్నీరు కార్చే బదులు అగ్నిజ్వాలలు కన్నీటి ధారలుగా కారుతున్నాయి. నా కన్నీళ్లతో లోయ నిండిపోయింది. కానీ నాకు ఈత గురువు మార్గదర్శకత్వం లేనిదే నేను లోయను దాటలేను. ఆగని నా కన్నీళ్లను చూసి ఎట్టకేలకు నా ప్రియతముడు నాపై కరుణ చూపించాడు. ఆయన నా చేతిని పట్టుకున్నాడు. చివరికి నేను ఆయనను అనుసరిస్తూ ఆ లోయను దాటుతూ వెళ్తున్నాను. ఆ లోయను దాటిన మరుక్షణం నేను నా ప్రభువుతో ఒక్కటైపోయాను. ఇక ఆవలి ఒడ్డున నిరీక్షిస్తున్న వారిని ఈ ఒడ్డుకు తీసుకురావడం నేను చేయాలి. ఇప్పుడు ఉన్నది నేను ఒక్కడినే. నేను తప్ప వేరెవ్వరూ లేరు. ప్రతి ఒక్కరిలో నన్నే కనుగొన్నాను. ప్రతి ఒక్కరూ నాలోనే ఉన్నట్లు గ్రహించాను. ఓ మెహర్ ప్రియతమా, ఈ లోయకు దూరంగా ఆవలి తీరంలో నీవు ఉంటావు. ఈ సృష్టి అనే మహాసాగరంలో నిన్ను నేను ప్రతి చోట కనుగొంటాను. అయ్యో,
ఒక ఒడ్డు నుండి మరొక ఒడ్డుకు వెళ్ళడం ఎంత కష్టమో, ఎంతో మంది తీరాన్ని దాటడానికి అడుగులు వేయగా వారే అగ్నిగా మారిపోవడం నేను చూశాను. ఈ రోజు ఇక్కడ ఉన్నదంతా రేపు పోతుంది. నీవు రాజువైనా లేక బిచ్చగాడివైనా ఈ రోజు ఇక్కడ ఉన్నదంతా రేపు పోతుంది. జీవితం ఎంతో సులభం, ఒక తమాషా లాంటిదని గ్రహించకపోతే అంతా కష్టంగా మారుతుంది. హృదయం సజీవంగా ఉన్నవాడు ఎన్నటికీ మరణించడు. హృదయం చేయలేనిది ఏమిటో ఫర్హద్ ని అడుగు. అయితే ఖస్రు మహారాజ్ ఫర్హద్ హృదయాన్ని ఎలా అర్థం చేసుకోగలడు? షిరీన్ కొరకు ఫర్హద్ చేయలేనిది ఏమిటి? కొండను దొలచి కాలువను నిర్మించడం ఫర్హద్ కు లెక్కలోనిది కాదు. నీవు రాజువైనా లేక బిచ్చగాడివైనా ఈ రోజు ఇక్కడ ఉన్నదంతా రేపు పోతుంది. షిరీన్ హృదిని గెలవాలనే ఒకే ఒక్క ఆలోచనతో ఫర్హద్ 10 ఏళ్ల పాటు కొండను దొలిచాడు. ఈ వార్త విన్న ఖస్రు మహారాజ్ భయపడ్డాడు, కుట్ర పన్నాడు, పథకం వేశాడు. చివరికి ఫర్హద్ ను మోసగించాడు. షిరీన్ చాలా కాలం క్రితమే మరణించిందని ఫర్హద్ కు కబురు పంపాడు. నీవు రాజువైనా లేక బిచ్చగాడివైనా ఈ రోజు ఇక్కడ ఉన్నదంతా రేపు పోతుంది. షిరీన్ మరణించిందన్న వార్త విన్న ఫర్హద్ ఎంతో దుఃఖించాడు, మరణానికి సిద్ధమయ్యాడు. రాజు ఏం చేశాడో విని షిరీన్ కూడా చాలా బాధపడింది. వారి హృదయాలు ఏకమయ్యాయి. వారిద్దరూ ప్రేమలో ఒక్కటయ్యారు. ఖస్రు మహారాజ్ చేసిన మోసం వారికి నరకయాతన కలిగించింది. కానీ వారి ప్రేమ ముందు తన సింహాసనం శక్తిహీనమైందని రాజు ఖస్రుకు తెలియరాలేదు. నీవు రాజువైనా లేక బిచ్చగాడివైనా ఈ రోజు ఇక్కడ ఉన్నదంతా రేపు పోతుంది. షిరీన్ మరణవాత వినగానే ఫర్హద్ మరణించాడు. అప్పుడు అతని గురువు ప్రత్యక్షమై అతనికి శాశ్వత జీవన జలాన్ని ఇచ్చాడు. కొహాఖాన్ అంటే పర్వతాన్ని దొలిచిన వాడుగా ఫర్హద్ ప్రపంచ ప్రఖ్యాతి పొందాడు. రాజు ఖస్రు ఫర్హద్ పాదాల చెంత తన జీవితాన్ని అర్పించాడు. షిరీన్ ప్రేమను పొందే యోగ్యత ఖస్రు మహారాజుకు లేదు. కానీ ఫర్హద్ కు సమర్పణ అయిన తరువాత నిజమైన రాజు అయ్యాడు. నీవు రాజువైనా లేక బిచ్చగాడివైనా ఈ రోజు ఇక్కడ ఉన్నదంతా రేపు పోతుంది. ఖస్రు తీవ్ర పశ్చాత్తాపం చెందాడు. ఫర్హద్ అతనిని ఆలింగనం చేసుకున్నాడు. ఫర్హద్ అతనికి తన ప్రేమను పంచి తనవానిగా స్వీకరించాడు. షిరీన్ ప్రతిరోజు ఫర్హద్ ను సందర్శించేది. ప్రేమ వాతావరణం వారిని ఆవరించింది. ఫర్హద్ ఇప్పుడు మహాసాగరమే అయ్యాడు. ఇకపై ఎన్నటికీ అతడు బిందువుగా ఉండడు. నీవు రాజువైనా లేక బిచ్చగాడివైనా ఈ రోజు ఇక్కడ ఉన్నదంతా రేపు పోతుంది. ఫర్హద్ తన నస్వర శరీరాన్ని విడిచిపెట్టిన వెంటనే షిరీన్ కూడా మరణించింది. రాజు ఖస్రు ఇద్దరికీ కలిపి ఒకే సమాధి తవ్వించాడు. ఓ బాబు, నేను నీకు నిజం చెబుతున్నాను, అటువంటి ప్రేమను పొందే యోగ్యత నీలో లేదు. నీవు రాజువైనా లేక బిచ్చగాడివైనా ఈ రోజు ఇక్కడ ఉన్నదంతా రేపు పోతుంది. ప్రియతముని అందాలను ప్రేమికుడు అద్దంగా సృష్టించుకోవాలి. ఆ అద్దంలో తమ అసలు స్థితిని దర్శించుకునేందుకు వారు భ్రాంతిమయమైన తమ రూపాన్ని తొలగించుకోవాలి. ప్రియతముణ్ణి ప్రేమించడం సులభమే, అలాగే కష్టం కూడా. అయితే ప్రేమికుడు అద్యంతములను రెండింటినీ అధిగమించాలి. ప్రేమికుడు తృణీకరించుకోలేని దానిని తృణీకరించాలి. అతడు అసాధ్యమైన దానిని సుసాధ్యం చేయాలి. కపట వేషధారులు వేలాది మంది ఉన్నారు, కానీ పరిపూర్ణ గురువుతో సాంగత్యం పొందడానికి యుగాలు పడుతుంది. ప్రియతముణ్ణి కలవడం అసాధ్యం అనేది పాతకాలపు మాట. కానీ నిజాయితీతో కూడిన దృఢ సంకల్పం, తీవ్ర తపన ద్వారా చేసే కృషికి ప్రియతముడు తప్పక వచ్చి తీరాలి. ప్రేమలో కష్టాలు, విపత్తులు, పూర్తి నిస్సహాయత ఉంటాయి. కానీ ఆ ప్రేమ మార్గంలో ఉపశమనాన్ని
అందింపచేసే లేపనాలు మాదిరిగా కష్టాలు వగైరా స్వాగతించదగ్గవే. నీకోసం తపించే సమయం ఒకరి జీవితంలో తప్పక వస్తుంది. అప్పుడే ఆ బాధ దానికదే నివారణగా మారుతుంది. భగవతైక్యం కోసం నీవు పొందే తపన నిన్ను రేయింపవలు మత్తులో ఉంచాలంటే నీ ప్రియతముని పాదాల వద్ద నీ జీవితాన్ని ధూళిగా మార్చుకోవాలి. ఓ మెహర్, నీ ప్రేమికుడు అశాంతితో అలమటిస్తున్నాడు. కనీసం కొన్నిసార్లు అయినా అతని గోడు విను. ఏం కావాలో కొన్నిసార్లు అయినా అతన్ని అడుగు. అతడు దేని గురించి వేడుకుంటున్నాడో కొన్నిసార్లైనా అడుగు. ఓ ప్రియతమా, నీవు ఒక పుష్పానివి. దాని పరిమళము, దాని వర్ణము కూడా నీవే. నీవే పూల తోటవి, తోటమాలివి. కనీసం ఎప్పుడో ఒకసారైనా కనిపించు. సుకుమారమైన నీ పూదోటవు నీవు. నేను ఒకే ఒక పువ్వు గల తోట కోసం వెతుకుతున్నాను. కనీసం కొన్నిసార్లు అయినా నీ కృపను కురిపించు. అప్పుడే నేను అటువంటి తోటను కనుగొనగలను. నీవు పరిమళం తరిగిపోయే పువ్వు కాదు. ఓ ప్రియతమా, నా హృదయం అనే మొగ్గను వికసింపచేయి. నిరంతరం తాజాగా ఉండే పరిమళంతో నా హృదయాన్ని నింపు. వాడిపోయే రకం పుష్పానివి కావు నీవు. శాశ్వతంగా వికసించి ఉండే ప్రత్యేకమైన పుష్పానివి నీవు. ఎంత అద్భుతమైన చిరునవ్వు నీది. నా హృదయ పుష్పాన్ని కొన్నిసార్లైనా ఆ చిరునవ్వుతో నింపు. రంగు వెలసిపోయే పుష్పానివి కావు నీవు. నేను ఎటువంటి పుష్పం కోసం వెతుకుతున్నాను? కొన్నిసార్లైనా అటువంటి పుష్పాన్ని ఇవ్వు నాకు. ఓ మెహర్, నీ పాద పద్మముల చెంత నన్ను నేను అంకితం చేస్తున్నాను. నీవే నా జీవనం, నీవే నా సర్వస్వం. నీ పుష్పానికి ఉన్న రంగు పరిమళంతో కొన్నిసార్లైనా నా హృదయ పుష్పాన్ని నింపు. తోటలోని చెట్టు కొమ్మను నేను, కానీ నరికివేయబడ్డాను. ఇప్పుడు నేనేం చేయాలి? నేను అంతులేని అశాంతికి లోనే ఉన్నాను. ఓ ప్రియతమా, కొన్నిసార్లైనా వచ్చి నా చెంత ఉండు. ఈ ప్రేమ నా వినాశనానికి కారణమైంది ఇప్పుడు. ప్రియతమా, నాపై దయ చూపించు. ఈ క్షణమే నన్ను హతమార్చు. ఓ ప్రియతమా, అదే నా వ్యధకు పరిష్కారం అవుతుంది. నేను పాపిని అయి ఉండకపోతే నీవు కరుణామయుడమైన బాబాగా కరుణ ఎలా చూపగలవు? నేను అజ్ఞానిని అయి ఉండకపోతే నీ జ్ఞానం వల్ల నాకు ఏం ప్రయోజనం? ముస్లిం మత పూజారులు వారి మతంలోని ప్రార్థనలు చేయమని చెబుతారు. లేదంటే మాడి మసైపోతావని బెదిరించారు. దేవాలయంలో పూజలు చేయాలని హిందూ పూజారులు నాకు చెప్పారు. లేని పక్షంలో నరకంలో దుర్భర యాతన పడాలని వీరు కూడా నన్ను బెదిరించారు. మార్గంలో యాత్రా స్థలాలకు, కాబా లేదా ఇతర పుణ్యక్షేత్రాలకు విలువలేనే లేదు. హృదయం పరిశుద్ధంగా ఉంటేనే ఆధ్యాత్మిక పురోగతి సాధ్యమవుతుంది. భగవత్ ప్రేమికులకు మత కర్మకాండలకు మరి ఇతర క్రతువుల ఆచరించడానికి సమయం ఉండదు. అతడు ప్రేమ మధువుకు బానిసై దానికి వ్యసనపరుడై ఉండిపోతాడు. అసలైన ప్రేమ మధువును పూజారులు ఎప్పుడూ రుచి చూసి ఎరుగరు. ఆ మధువులోని ఆనందం వారికి తెలియదు. ప్రేమికుని హృదయ దర్పణం ప్రేమ తరంగాలను ప్రసరిస్తూనే ఉంటుంది. ఏదో ఒక రోజు ఆ హృదయమే ప్రేమ మధుశాలగా రూపుదిద్దుకుంటుంది. నేను శాశ్వతంగా ప్రేమ వలలో చిక్కుకుపోయాను. ఆ వలలో నిస్సహాయంగా పడి ఉండడం తప్ప చేయగలిగేదేముంది? అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా. జై మెహర్ బాబా మస్రావని పేజీ నెంబర్ గ్రూప్ లో పెట్టండి. అలానా? జై బాబా. థ్యాంక్ యూ. జై బాబా. మీకు హృదయపూర్వక జై బాబాలు. అవతారిని ప్రేమ శిస్సులు మీకు మెండుగా ఉండాలని ప్రేమపూర్వకంగా కోరుకుంటున్నాను. జై మెహర్ బాబా. హారతి ఇప్పుడు మా అమ్మగారు చేస్తారు. జై మెహర్ బాబా. గ్రూప్ లో పార్వతి గారు జాయిన్ అయినట్టుకున్నారు. చేస్తారమ్మా హారతి? జై బాబా. పార్వతి పట్నాయక్ గారు. జై బాబా.
ఓకే, సరే అయితే అమ్మగారు చేస్తారండి హారతి. జై మెహర్ బాబా. జై బాబా అండి.